హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిహాన్సీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటి అంటే దేవునిపల్లెలో అయితే జాతర జరుగుతుంది. అక్కడ నరసింహస్వామి అయితే ఉంటారు. నిన్ననైతే కళ్యాణం జరిగింది. మేము ఈరోజు అయితే వెళ్తున్నాము. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది అని అంటే పెద్దపల్లి నుంచి గోదరకానికి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ అందుగులపల్లి కామన్ ఉంటుంది. అక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తేనైతే మనకి దేవునిపల్లి విలేజ్ అయితే వస్తుంది. అక్కడైతే జాతర జరుగుతుంది. ఇక్కడ దేవుడు ఎంత పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్. అక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి. మేకతో కోడితో కూడా దేవునికి చేసుకుంటారు. అంటే పైకి వెళ్ళి మొక్కులు పెట్టుకొని కింద ఇలా చేస్తారంట. నేను కూడా ఇదివరకు వినడమే కానీ ఎప్పుడైతే వెళ్ళలేదు, చూడలేదు. ఇంకా నేనైతే మ్యారేజ్కి బిఫోర్ అంటే మా ఎంగేజ్మెంట్ అయినాక ఈ జాతర జరిగింది. అప్పుడు మా సార్ మొక్కుకున్నారంట. నెక్స్ట్ డే అంటే మ్యారేజ్ అయినాక తీసుకొస్తా అని మొక్కాడంట. కానీ అప్పుడు పాసిబుల్ కాలేదు. ఎందుకంటే అప్పుడు నేను కన్సీవ్ ఉండే. ఇక అప్పుడు పాసిబుల్ కాలేదు కదా అని చెప్పేసి అయితే ఇప్పుడు చాలా అంటే పాప ఉంది కదా, కొంచెం పెద్ద అయింది కదా, ఇంకా వెళ్ళి చూద్దాము అన్నట్టయితే ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఇంక ఇప్పుడైతే క్రౌడ్ అనేది ఎక్కువ ఉండదంట. ఎందుకు అని అంటే ఈ జాతర ఒక 5 డేస్ జరుగుతుంది. ఆ 5 డేస్లో లాస్ట్ డే రథం తిరుగుతుంది. ఆ రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటుందంట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, గుట్ట దగ్గర వైట్గా కనిపిస్తుంది. అక్కడైతే దేవుడు ఎగ్జాక్ట్లీ టెంపుల్ అయితే అక్కడ ఉంది. ఇంకా మనం పెద్దపల్లికి వెళ్తుంటే మిడిల్లో ఫ్లైఓవర్కి బిఫోర్ అయితే ఉంటుంది. ఇటు నుంచి కంటే పెద్దపల్లి నుంచి గోదరకానికి వెళ్ళే రూట్ అంటే మా విలేజ్ నుండి అయితే ఒక 15 మినిట్స్లో అయితే మనం వెళ్ళచ్చు. ఆ అందుగులపల్లి దగ్గర గేట్ పడితే మాత్రము టైం వేస్ట్ అయిపోతుంది. గేట్ పడకుండా అయితే మనం ఈజీగా తొందరగా రావచ్చు. ఇక్కడ ఇదంతా నార్మల్గా కనిపిస్తుంది కదా, ఇవన్నీ షాప్స్ వస్తాయంట. మనం వచ్చే రూట్లో పొలాల దగ్గర నుండే ఇంకా వెహికల్స్ అయితే ఆపేస్తారంట. అంత క్రౌడ్ ఉంటుందంట. వెహికల్స్ అలౌ చేయరంట. ఇప్పుడు నిన్ననే కళ్యాణం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎక్కువ రష్ లేరు కాబట్టి బైక్స్ అలౌ చేస్తున్నారు. షాప్స్ కూడా చాలా తక్కువనే వచ్చినాయి. ఒక 10-11 అట్లా మాత్రమే వచ్చినాయి. ఇక్కడైతే స్వీట్స్, మిర్చి బండి, అవి మిర్చి బజ్జీ, అలాంటి స్వీట్స్, లడ్డూలు, కొబ్బరికాయలు ఇవన్నీ అయితే అమ్మే షాప్స్ ఒక 2 మాత్రమే వచ్చినాయి. ఈ కిందనైతే టెంపుల్, ఈ టెంపుల్లో అయితే మ్యారేజెస్ కానీ ఉన్న ఫంక్షన్స్ అట్లా ఇట్లా జరుగుతాయంట. ఇంకా నేనైతే వెళ్ళడం అయితే ఫస్ట్. ఇదివరకు మా సార్ వెళ్ళిండడు చాలాసార్లు, కానీ నేను వెళ్ళడం అయితే ఫస్ట్. ఇంకా మేమైతే మెట్లు స్టార్ట్ అయిపోయినాము. మెట్ల దగ్గర నుంచి ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు ఇట్లా బొట్లు కూడా పెడతారంట. ఇవన్నీ మెట్లకి చూసిర్రు కదా కలర్, అవంతా కుంకుమ పసుపుతోనైతే పెట్టేసారు. ఇంకా మేము మిడిల్లోకి వచ్చేసరికి మా పాప అయితే దిగి ఇంకా నేను ఎక్కుతా, నడుస్తా అని చెప్పేసి అంటే ఇంకా ఆమెను పట్టుకొని మెల్లమెల్లగా ఒక 2-3 మెట్లు అయితే ఎక్కించి కొంచెం మినిమం 500 ఎబో మెట్లు అయితే ఉంటాయి. ఇంకా మెల్లమెల్లగా అయితే ఎక్కేసినాము. చాలా అంటే అసలు మంది అనేవాళ్ళు లేరు, చాలా లైట్గా ఉన్నారు. ఎందుకంటే మేము వెళ్ళింది సాటర్డే, సండే కానీ రిమైనింగ్ డేస్ అంటే రథం తిరిగే రోజు అయితే వెనస్డే అవుతుంది. ఆ రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటారంట. ఇక మేము సాటర్డే అయితే వెళ్ళినాము. మా సార్కి కూడా వీక్ ఆఫ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా మా పాప మళ్ళీ మిడిల్లోకి వెళ్ళంగానే మళ్ళీ ఎక్కుతాను, నేను నడుస్తాను అని ఇంకా బాగా వెయిట్ చేసింది. ఇంకా ఆమెను దించిన తర్వాత ఆమె మళ్ళీ మెట్లు ఎక్కుతూ అయితే వచ్చింది. ఇక్కడ బొట్లు అయితే చూసారు కదా, మంచిగా కోరుకొని అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయితే అన్ని మెట్లకి ఇట్లా బొట్టు పెట్టుకుంటూ వస్తారంట. ఈ దేవుడు అయితే చాలా పవర్ఫుల్ అంట. నేను చాలా టైమ్స్ విన్నాను. ఈ దేవుని దగ్గర రావాలి అని అంటే కూడా ఇంకా అది మన అదృష్టం అనుకోవాలి. అంటే దేవుని దగ్గర మనం వెళ్ళాలి అని ఉంటేనే వెళ్తామంట, లేకపోతే లేదంట. నేను మ్యారేజ్కి బిఫోర్ చాలాసార్లు అనుకున్నా వెళ్ళాలి అని. బట్ అప్పుడెప్పుడు కూడా నాకు పాసిబుల్ కాలేదు. నన్ను తీసుకువెళ్ళే వాళ్ళు కూడా లేకుండే. ఇంకా మ్యారేజ్ అయినాక ఇప్పుడైతే పాసిబుల్ అయింది. ఇంకా మేము బైక్ ఎక్కేసరికి అయితే ఇంతమంది అయితే ఉన్నారు. ఇంకా మేము దర్శనం చేసుకున్నాము. మంచిగా అర్చన చేయించి ఎంత అంటే మంది లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అది పీస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. దేవుణ్ణి అయితే కళ్ళారు చూసుకొని మంచిగా అయితే మొక్కుకున్నాము.
దేవుని అనుగ్రహం నాకుంది కాబట్టి నేను ఎక్కిన అన్న హ్యాపీనెస్ ఎక్కువ అనిపించింది నాకు. దేవుడిని చూడాలన్న ఎగ్జైట్మెంట్‌లో ఇంకా అసలు నా ఆనందానికి హద్దులే లేకుండా పోయినాయి. ఇంకా దేవుని దగ్గర మొక్కుకున్న తర్వాత నేను మా పాప అయితే కుంకుమ వేద్దామని వచ్చినాము గజస్తంభం దగ్గర. కొంతమంది కార్తీక వత్తులు కూడా కాలుస్తున్నారు. ఇంకా ఇక మా పాప అయితే నన్ను దేవునికి అక్కడ ఏం వేయనిస్తలేదు. ఇక కొబ్బరికాయ అయితే కొడదామని చెప్పేసి అయితే ఇక్కడ మొక్కేసుకొని కొబ్బరికాయ తీసుకొని అయితే కొట్టడానికి వెళ్ళినాము. ఇంకా అది అసలు వాటర్ లేనట్టున్నాయి, అస్సలకే పగలను కూడా పగలలేదు అది. ఇంకా లాస్ట్కి ఒక 5-6 దెబ్బలు వేస్తే అయితే లాస్ట్కి పగిలింది. ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత మంచిగా దేవుణ్ణి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా చూసి అయితే ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఇక్కడ నుండి చూస్తే క్లైమేట్ అయితే ఇట్లా ఉంది చూడండి, ఎంత బాగుందో. మేము ఎక్కేసరికి 1 అవర్ పట్టింది. ఎందుకంటే మేము రావడమే 11కి అట్లా వచ్చినాము. మేము ఎక్కి రిటర్న్ అయ్యేసరికి 1 అయింది. ఎందుకంటే పాప ఉంది కదా, కొంచెం ఎండ ఉంది అందుకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.